నమస్తే. చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో అధికారికంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. సో నాయకులంతా వచ్చారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు. సో ఎట్లా జరిగింది లోపల ప్రోగ్రాం? నిజంగా చాకలి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నది? రజకుల లీడర్ ఒక ఆయన అంజయ్ ఉండే, ఇప్పుడు చాలామంది అంజయ్యలు తయారయ్యిండ్రు, అది నాకు సంతోషం. కానీ ఇంకొకటి ఏంటంటే చాకలి ఐలమ్మ స్వాతంత్రం రానప్పుడు దొరల వ్యతిరేకంగా భూమి పుష్టి కోసం, ఎట్టి చాకిరి కోసం కొట్లాడడం, వాళ్ళ భూములు తీసుకుంటే తిరగబడి రోకల్ బండతో కొట్లాడినటువంటి ధైర్యం ఎక్కడ పోయిందని నేను ఫీల్ అవుతున్నా. రజకులు అంటే ధైర్యంగా నిలబడాలి. ఎంతసేపటికి బిచ్చమడుగుతారా ఏంది? అదే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పని చేసారు. వీళ్ళు ఈ చాకలి పని కంటే చదువుకోవాలి అన్న ఉద్దేశంతో కోటి దగ్గర ఉన్నటువంటి గతంలో బ్రిటిష్ వారు అది ఉండే దాన్ని గర్ల్స్కి యూనివర్సిటీ ఉంటే దాని పేరు చాకలి ఐలమ్మ యూనివర్సిటీ పెట్టిండు. అంటే చాకలి వాళ్ళు కూడా చదువులో ముందుకు పోవాలి, ఎన్ని రోజులు బట్టలు ఉతురు, ఎన్ని రోజులు ఇస్త్రీ చేస్తారని ఆయన ఆలోచన చేశాడు. కాబట్టి వాళ్ళది ఒక కోరిక ఉన్నది, చాకలి ఐలమ్మ స్టాచ్యూ ట్యాంక్ బండ్ మీద పెట్టేది, అది పెడతారు. కానీ దాంతోపాటు రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో రెడీగా ఉండాలి. ఇక ఎన్ని రోజులు ఇట్లా అడుగుతాం రా బాబు? ఇది కాదు, ధైర్యంగా నిలబడాలి, మన హక్కుల గురించి కొట్లాడాలి. అదే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, ఏమని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత కులగానే జరగాలన్నాడు, 50% సీలింగ్ ఎత్తేస్తానన్నాడు. ప్రియాంక ఏమంటుంది తెలుసా? ఈబీసీ అంటే ఏది? ఈబీసీ అంటే ఎకనామికల్ కాదు, మోస్ట్ బ్యాక్వర్డ్, ఎక్స్క్లూజివ్ బ్యాక్వర్డ్, ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్లకు సాయం చేయాలని ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో మన రజకులు కూడా నిలబడాలి, సర్పంచులు కావాలి, మండల అధ్యక్షులు కావాలి, జిల్లా ఆ తర్వాత అందరికీ అవకాశం వస్తుంది. నేను గతంలో యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు బస్వరాజ్ సారైను నేను ఒక శాఖలద్దరు, అది కూడా వరంగల్ అంటే దొరల జిల్లా, ఆ జిల్లాలో ఒక శాఖలద్దరిని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంటే కాకుండా ఎమ్మెల్యే కూడా చేయడం జరిగింది. ఆయన మంత్రి కూడా అయ్యిండు. ఇప్పుడు ఈయన శంకర్ వచ్చిండు షాద్ దగ్గర నుంచి. వాళ్ళందరూ కూడా అందరినీ కలుపుకొని మనం ముందుకు పోతే ఫ్యూచర్ మనకు ఉన్నది. ఎందుకంటే ఇవాళ రేపు శాఖల పని కూడా అగ్రకులాలు చేస్తున్నది. ఏది? డ్రై క్లీనర్స్. మనం పెడతలేము, ఉతికేది ఇల్లు, దుకాణం దడిపేసే వాళ్ళు, పైసలు వాళ్ళు. అరే మీరే పెట్టుకోనరా బాబు డ్రై క్లీనర్స్, దాని గురించి లోన్ అడుగుండ్రి, నేను మంత్రి గారు చెప్పి లోన్ ఇప్పిస్తా. ఈ విధంగా పైకి పోతే చాకలి ఐలమ్మ ఆనాడు చదువు లేదు, కార్లు లేవు, గుర్రాల మీద పోయేది, నడుచుకుంటూ పోయేది. ఇవాళ అందరి చేతిలో సాఫ్ట్వేర్ వచ్చింది, అందరి పేర్లో సెల్ వచ్చేసింది. మొగడు పిలుస్తుడు సాగల ఏది కింద సఫాయిలు సాఫ్ చేస్తున్నారు, ఏది చీపురు గట్టతోటి మొగడు ఫోన్ చేసిండు, టిఫిన్ మీద పెట్టినా తినంటున్నాడు. అంటే అంత తెలివి వచ్చినప్పుడు మన వాళ్ళల్లో రజకులలో ఎందుకు తెలివి వస్తలేదనేది నా ఉద్దేశం. అందరు యునైటెడ్ ఉండి ఫైట్ చేయండి. చాకలి ఐలమ్మ ఏదైనా ఆలోచన ఆ రక్తంలో ఉన్నది. అదేవిధంగా ఇందిరాగాంధీ రక్తంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ కావాలి. కింది స్థాయిలో చాకలివాడ, మంగళవాడ, వడ్లవాడ వీళ్ళందరూ కూడా పైకి రావాలని ఆలోచన చేస్తున్నాడు. నేను వస్తే 50% సీలింగ్ అన్నాడు, ఉద్యోగాలు ఇవ్వాలన్నాడు. అదేవిధంగా దేనికి ఉద్యోగాలే కాకుండా రాజకీయాలకు కూడా ఇవ్వాలంటున్నాడు. ఇవాళ నేను చూసిన, నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా రాసిన. గత ప్రభుత్వం లీకర్ షాపులు ఏది గౌడ్లకు ఇచ్చిర్రు 15%, అదేవిధంగా ఎస్సీలకు 10% ఇచ్చిర్రు, 5% గిరిజనులకు ఇచ్చిర్రు. మరి మాకెందుకు ఇయ్యరా పోయి? బీసీలకు ఇయ్యరా? సాగలు ఉన్నారు, వాళ్ళు కూడా షాప్ పెట్టుకుంటారు, 4 పైసలు సంపాదిస్తారు. కనుక అందులో కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. 42% నువ్వు రాజకీయంగా ఉద్యోగరీత్యా వాళ్ళని పైకి తేవాలన్నప్పుడు ఈ 42%లో రేపు జరగబోయే ఏదైతే మరి లీకర్ దాని మీద జరుగుతున్నదో దాంట్లో నేను ముఖ్యమంత్రి సార్ అందరం ఇస్తున్నాం. 42% ఇచ్చినప్పుడు లీకర్లో కూడా మా సాగలోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, వాళ్ళకు కూడా షాపులు ఇస్తే వాళ్ళు కూడా పైకి వస్తారు అనేది నా ఉద్దేశం. ఇట్లానే ఏం కథ? బతుకమ్మకుంటా కలర్ రంగులతోటి జిల్ జిల్ అంటున్నది. ఇవాళ ప్రోగ్రామ్ అన్నారు, వాన పడుతుందన్నారు, క్యాన్సిల్ చేసి మళ్ళీ 25 పోస్ట్ పోన్ చేసినట్టున్నారు. ఎట్లా పోతుంది? ఎందుకు చేసినామంటే ఇవాళ వర్షం పడుతుంది, మా అక్కలు చెల్లెళ్ళు
వర్షాలలో తడిపోతారని మా ముఖ్యమంత్రి అన్నారే, ఇంత వర్షం పడుతున్నప్పుడు మా మహిళలకు అన్యాయం జరుగుతుంది, దాన్ని అందుకుంటే 28 నాడు సండే రోజు పిల్లలతోటి మొగతోటి వస్తారు అందరూ, అన్ని ఆదివారం అయితే ఆయనకు హాలిడే, వీళ్ళకు కూడా హాలిడే కాబట్టి ఎక్కువ సంఖ్యలో వస్తారు అని ఆయన పోస్ట్పోన్ చేసాడు. 28 నాడు తప్పనిసరిగా బతుకమ్మ కంట ఆయననే ఇనాగ్రేషన్ చేస్తాడు. ఆ ఇనాగ్రేషన్ ద్వారా మహిళలందరూ కూడా ఎన్నో 35 ఏళ్ళ నుంచి డ్రమ్లలో వేస్తారు బతుకమ్మ, ఇప్పుడు చెర్లనే వేస్తారు. బ్యూటిఫుల్ కలర్ఫుల్ అది మినీ ట్యాంక్ బౌంట్ అయింది. ఇక వచ్చేటోళ్ళు వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, పోతున్నారు. రేపు సీఎం పెట్టిన తర్వాత ఇంకా జనం పెరుగుతుంది. అందులో వాకింగ్ కూడా 60-70 ఏళ్ళ తర్వాత వాక్ చేయాలి కదా, ఇట్లా అదేవిధంగా చిన్న పిల్లలకు జారుబడ్డ కూడా పెట్టాడు, అని కిందికి వేసాడు. ఇవన్నీ కూడా మంచి ప్రోగ్రాం ఉంది. అది ముఖ్యంగా అది 35 ఏళ్ళ నుంచి ఆ భూమి ల్యాండ్ గ్రాబర్స్ కబ్జా చేశారు. దానికి విడుదల చేయడానికి రంగనాథ్ గారు కమిషనర్ బాగా చేశాడు. దాంతో కూడా ఆయన గాజుల రామారావులో 300 ఎకరాలు ప్రభుత్వ భూమి కాజేస్తే అది కూడా తీసుకున్నారు. కనుక అలాంటి ఆఫీసర్లు కూడా మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇంక ఎంకరేజ్ చేస్తే ప్రభుత్వ భూమిని కాపాడితే 2 బెడ్రూమ్ కూడా కట్టియొచ్చు అనేది నా ఉద్దేశం. ఎట్లా చూస్తారు అంబర్పేట బతుకమ్మ కుంటకు, అదేవిధంగా ప్లే గ్రౌండ్కి, అక్కడ ఉన్న ఫ్లైఓవర్కి హనుమంతరావు పేరు పెట్టాలి, ఆయన కష్టం, ఆయన కృషే ఇవాళ ఇవన్నీ కూడా వెలికిలోకి వచ్చినాయనేది ఒక చర్చ జరుగుతుంది అంబర్పేటలో, ఒక డిమాండ్. ఎట్లా స్వాగతిస్తారా పేరు పెట్టాలనేది? అభిమానులు హనుమంతాన్ని ఇంత చేసి పెట్టాలని ఉన్నది, పెడతారా లేదా అనేది కాదు. నేను చేసిన ఏదైతే నా ఆవేదనను గుర్తించి ముఖ్యమంత్రి చేశారు, ఆయన కృతజ్ఞతలు. అదే రంగనాథ్ కృతజ్ఞతలు. పేరు పెట్టడం కాదు, ఎప్పుడన్నా తెలుస్తుంది. ఏది 130 ఏళ్ళ తర్వాత సాగల ఐలమ్మని గుర్తుపడుతుర్రా లేదా, అట్లా నన్ను కూడా ఫ్యూచర్లో గుర్తుపడతారు. ఇప్పుడు పేరు పెట్టాలనే ఆలోచన లేదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద హనుమంతరావు గారు. బతుకమ్మ కుంట ఆదివారం నాడు సర్వం సిద్ధమవుతున్నది. వర్షం వల్ల కొంత డిలే అయింది. ఖచ్చితంగా ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రాబోతు రంగరంగ వైభవంగా వేడుకలు ఉండబోతున్నట్టు చెప్పినట్టు పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.